హ్మ్. ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక ప్రణామములు. లాస్ట్ సెషన్‌లో భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన శ్రీ అరుణాచల అక్షరమణమాల 108 శ్లోకాలు లాస్ట్ టైంలో మనం 27 వరకు చెప్పుకున్నాం తాత్పర్య విశేషాలతో. ఈ బుక్ రచించిన వారు డాక్టర్ తాడేపల్లి పతంజలి శాస్త్రి గారు. తెలుగులో రచించారు. ఇది ఎక్కడా దొరకదు. ఈరోజు మనం తాత్పర్య విశేషాలతో శ్రీ రమణ భగవాన్ రచించిన అక్షరమణమాలని కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. చేసుకునే ముందు మన ములుగురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గురువు గారికి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, సదానంద యోగికి ఆత్మ ప్రణామములు, మోసీకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామములు, అలాగే ఈ గ్రూప్లో ఉన్న మాస్టర్లందరూ కూడా ఆత్మ ప్రణామములు. ప్రత్యేకించి మణిమాల మేడం గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనసారా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అద్భుతమైనటువంటి ఈ తాత్పర్య విశేషాలతో మనం ముందుకు వెళ్దాం మాస్టర్స్. రమణ భగవాన్కి సదా నమస్సుమాంజలి. మనం లాస్ట్ వీక్ 27 వరకు చెప్పుకున్నాం. సకలము కబలించు కరకాంతేన మనోజలజ మలమార్గం అరుణాచలం అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 28 నుంచి చెప్పుకుంటున్నాం. తిండిని నింజేరితిని తినినా నేను శాంతమైపోదు అరుణాచల. అంటే తాత్పర్యం ఏంటంటే, అరుణాచల, నిన్ను నా వాడిగా చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్ను చేరాను, కానీ నువ్వు వశపరుచుకున్నావు. నా అహంకారాన్ని నువ్వు మింగి నా వేరు అనుభవాన్ని నశింపు చేసావు. అంటే నేను వేరే నువ్వు వేరే అనేటువంటి అనుభవాన్ని నశింపు చేసావు. నన్ను నీలో కలుపుకున్నావు. శాంతి అనేది నాకు లభించింది. నిన్ను తిందామని వచ్చిన నేను నీకు ఆహారం అయిపోయాను. తినేవాడు భోజనం ఒకటయ్యాయి, తినేవాడు భోజనము ఒకటయ్యాయి. ఇక నేను వేరు నువ్వు వేరు అను భావము లేనే లేదు. అన్నిటినీ నేను కోల్పోయాను, నీతో ఏకత్వాన్ని పొందాను, నాకు ఇంకా ఏ కోరిక మిగలలేదు అని అన్నారు. అంటే నిర్మలమైన భక్తితో స్వామిని ఆరాధిస్తే ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఇందులో తాత్పర్యం. 29వ చరణం. మది చల్లబడ భద్రకరముంచి అమృతనోర్ తెరుమనుగ్రహ చంద్ర అరుణాచల. ఓ అరుణాచల, కలువ చంద్రుని చల్లని కిరణములు సోకగానే వికసిస్తుంది నా హృదయము కలువ వంటిది. అమృత కిరణాలు కలిగిన చంద్రుని వంటి మీ కిరణ స్పర్శ వల్ల నా హృదయము విప్పారుతుంది. నీ దయ అనే అమృతముతో నన్ను పూరించవయ్యా. నీ అమృత హస్తాన్ని చాపి ఉంచితే నా మనస్సు చల్లబడుతుంది. అమృతముతో నిండిన నీ నోటిని తెరచి మాట్లాడవయ్యా, నన్ను దయ చూడవయ్యా అని ప్రార్థించారు. 30వ చరణం. వన్నెను చెరచి నిర్వాణమునర్చి కృపా వన్నె విడిబ్రోవు అరుణాచల. అరుణాచల, నన్ను వివస్త్రను చేయవయ్యా. స్వామి, నీ ఎదుట నేను నగ్నంగా నిలబడినప్పుడు నీ దయ అనే ఆచ్ఛాదనని కప్పవయ్యా. ఆచ్ఛాదన అంటే ఇక్కడ వస్త్రం, దయా అనే వస్త్రాన్ని కప్పవయ్యా. నన్ను నీ చేతులలోకి తీసుకోవయ్యా. విశేషించి ఇక్కడ విశేషాలు ఏం చెప్పారంటే, ఇక్కడ వస్త్రము భక్తుని యొక్క సంపదలకు ప్రతీక. ఇక్కడ వస్త్రము భక్తుని యొక్క సంపదలకు ప్రతీక. దేహాత్మ బుద్ధి అనగా ఈ శరీరమే తాను అను జీవభావము. మనం అందరం ఈ శరీరమే మనము అనుకుంటాం, దేహభావనంతో మనం ఉంటాం. ఈ దేహాత్మ భావనను వదిలి మనోబుద్ధి చిత్తాహంకారములను వశము చేసుకునిచో ఈ సూక్ష్మ శరీరమైన జీవుడు తన యందున్న పరమాత్మను దర్శించి విశ్వవ్యాప్తుడు కాగలడు. ఇవే ఈ చరణంలో పేర్కొన్న సంపదలుగా మనం గ్రహించాలి.
భక్తునికి గల ఈ సంపదలు అన్నీ తొలగినప్పుడే అరుణాచలునికి దయకి పాత్రుడవుతాడు. ఏంటి? మనోబుద్ధి అహంకారం ఇవన్నీ ఈ వస్త్రాలన్నీ తొలగిపోయేలా అంటే వివస్త్రగా అంటే ఇవన్నీ లేకుండా వివస్త్రం చెయ్యు అని రమణ భగవాన్ ఇక్కడ ప్రార్థిస్తున్నాడు అరుణాచలేశ్వరుడు. అప్పుడే అరుణాచలుడు తన దయ అనే వస్త్రాన్ని భక్తునికి కప్పుతాడు. ఈ వస్త్రాలన్నీ పోయి దయా అనే వస్త్రాన్ని భక్తునికి కప్పుతాడు. ఆ తర్వాతనే దగ్గరకు తీసుకుంటాడు అని ఇక్కడ ఈ చరణంలో చెప్పబడింది. మనకు పంచకోశములు అని అంటూ ఉంటాయి. మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి. పంచకోశములు అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం, ఆనందమయం అని 5 కోశములు. ఈ పంచకోశములన్నీ అనాత్మలు, అవిద్య భూమికలు. దీనిని అర్థము చేసుకొని ఆయా కోశములలో ఉపాసన చేసిన హేతు స్వరూప సోపాన్ పంక్తి కార్య కారణ రూపమైన మెట్ల వరుస, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ క్రమముగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి దారి తీయను. ఎవరైతే ఈ పంచకోశాల నుంచి దాటుతారో వారు క్రమముగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి దారి తీయను అని ఇక్కడ ఈ చరణంలో చెప్పారు. ఈ పంచకోశముల లోపల ప్రదేశాన్ని బుద్ధి గుహ, దహరాకాశము లేక హృదయ పద్మము అంటారు. ఈ పంచకోశం లోపల ప్రదేశాన్ని ఏమంటారు? బుద్ధి గుహ లేదా దహరాకాశము లేక హృదయ పద్మము అని అంటారు. అంటే హార్ట్ కేవిటీ, ఆ హృదయంలో మన జీవాత్మ ఉంటుంది. దహరము అంటే హృదయమే. ఇదే యోగ శాస్త్రములోని అనాహత చక్రస్థానం. అంటే మన అనాహత చక్రస్థానం ఏదైతే ఉంటుందో అదే దాన్ని హృదయము అంటాం. ఈ పంచకోశముల విశ్లేషణ తైత్తరీయ ఉపనిషత్తులోనిది. వరుణదేవుడు తన కుమారుడైన భృగువునకు వరుణదేవుడు కుమారుడు భృగువు. ఆ వరుణదేవుడు తన కుమారుడైన భృగువుకు బ్రహ్మజ్ఞానమునకు మార్గదర్శనము చేయుట దీనిలోని విషయం. భృగువుకు నచికేతుని వలనే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని, నచికేతుడు అంటే చిత్రగుప్తుడు, యమధర్మరాజు దగ్గర ఉంటారు నచికేతుడు. ఈ భృగువుకు నచికేతుని వల్లే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని తీవ్ర జిజ్ఞాస కలిగినది. తీవ్ర జిజ్ఞాస అంటే ఎక్కువ సంకల్ప భాగం ఉండేది. నేను ఎలాగైనా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. దయతో తనకు బ్రహ్మ తత్వోపదేశం చేయమని తండ్రిని అడిగాడట. అప్పుడు దానికి తండ్రి ఏమన్నారంటే, చూడండి, వరుణదేవుడు అంటున్నాడే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించలేదు. ఏం చెప్పారంటే, నాయన, అన్నం ప్రాణం నేత్రం శ్రోత్రం మనస్సు వాక్కు ఇవన్నీ బ్రహ్మోపలబ్ధికి సాధనాలే. అన్నం ప్రాణం నేత్రం శ్రోత్రం మనస్సు వాక్కు ఇవన్నీ బ్రహ్మోపలబ్ధికి అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి సాధనాలు ఇవి. వీటన్నిటిలో బ్రహ్మతత్వం యొక్క అస్తిత్వం స్ఫురిస్తుంది. దేనిలో నుండి స్వరము ఉత్పన్నమైందో దాని చేత పరిపోషింపబడుతున్నదో, దేనిలో చిట్ట చివరకు ప్రళయ కాలంలో తిరిగి లయమవుతుందో ఆ మూల వస్తువును తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఆ మూలతత్వాన్ని తపస్సు ద్వారా ప్రత్యక్షం చేసుకొని అనుభవించు అన్నాడు. తపస్సు చెయ్యు, సాధన చెయ్యు, నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది అని భృగు మహర్షికి వరుణదేవుడు చెప్పాడు. భృగువు తపస్సు చేసి మొదటగా తెలుసుకున్నది అన్నం వలనే ఈ సర్వ ప్రాణులు ఉత్పత్తి చెందుతున్నాయి. అన్నం వలన, అన్నం లేనిది ఏ జీవి బ్రతకలేదు కదా. అంటే భోజనం ఏదైనా సర్వైవ్ అవ్వాలంటే మనకి అన్నం కావాలి. ఈ అన్నం వల్లే సకల ప్రాణులు ఉత్పత్తి చెందుతున్నాయి. పుట్టిన ప్రాణులన్నీ అన్నం వలనే పరిపోషింపబడి సురక్షితంగా ఉంటున్నాయి. మరణించిన తర్వాత కూడా అన్న రూపమైన ఈ పృథివిలోనే అన్ని జీవరాశులు కలిసిపోతాయి. ఆ తపస్సులో కలిగిన ప్రథమ ప్రబోధం బ్రహ్మం అన్న స్వరూపము అనిపించడం ఈ విషయమంతా తండ్రికి నివేదించాడు భృగువు. తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు భృగువు, అన్నిటికీ మూలం అన్నం, అదే బ్రహ్మజ్ఞానానికి మేము మొట్టమొదటి పెట్టు అనేసి చెప్పారు. చెప్తే అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా మనం, ఆర్యోక్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదని మన పెద్దలు మనకి ఎప్పుడు కూడా చెప్తుంటారు. కాబట్టి తపస్సులో కలిగిన ప్రథమ ప్రబోధం వల్ల బ్రహ్మం అన్న స్వరూపం అనిపించడం ఈ విషయమంతా తండ్రికి నివేదించాడు ప్రభువు. తండ్రి ఇలా అన్నాడు, నాయన, నీకు బ్రహ్మం యొక్క స్థూల రూపమే పరిచయమైంది. స్థూల రూపం అంటే కనిపించినది, ఏదైతే కనిపిస్తుందో దానికి స్థూలం అంటాం అన్నమాట.
సో స్థూల రూపమే పరిచయమైనది, నీవు ఇంకా తపస్సు చేయాలని చెప్తాడు. ఇలా వరుసగా ప్రాణమే బ్రహ్మతత్వమని, మనస్సే బ్రహ్మతత్వమని, విజ్ఞానమే బ్రహ్మతత్వమని, ఆనందమే బ్రహ్మతత్వమని వచ్చి తండ్రికి చెప్తాడు. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇక్కడ అన్నారు కదా పంచకోశాలు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తూ మొట్టమొదట అన్నం అన్నాడు, తర్వాత ప్రాణం అన్నాడు, ప్రాణం అన్న తర్వాత మనస్సు అన్నారు, మనస్సు అన్న తర్వాత విజ్ఞానమే బ్రహ్మతత్వం అని, ఆ తర్వాత ఆనందం. స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే మనం అన్నమయ కోశం నుండి, ప్రాణమయ కోశం నుండి, మనోమయ కోశం నుండి, విజ్ఞానమయ కోశం నుండి, ఆనందమయ కోశం నుండి ఎప్పుడైతే మనం ఆ స్టేజ్ చేరుతామో అప్పటికి ఆనందమే ఆనందం. అదే తండ్రికి నివేదించాడు గురువు. తండ్రి ఇలా అన్నాడు, నాయన నీకు బ్రహ్మ యొక్క స్థూల రూపమే పరిచయం అయింది, నీవు ఇంకా తపస్సు చేయాలని చెప్తాడు. ఇలా వరుసగా స్టెప్ బై స్టెప్ చేసేసరికి తండ్రి అంటాడు కొడుకుతో, కుమారా, ఆనందం అనేది అన్నిటికన్నా ఉత్తమంగా పరమాత్మ రూపాన్ని విస్పష్టం చేసే రూపం. అయినా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే. ఇవన్నీ బ్రహ్మస్వరూపాలు నేను కాదని లేదు, కానీ ఇవి సోపానాలు, ఈ మెట్లు, ఒక్కొక్క స్టేజ్ వెళ్ళడానికి మాత్రం. ఇవి లేకుండా బ్రహ్మానందాన్ని నువ్వు పొందలేవు, బ్రహ్మజ్ఞానాన్ని పొందలేవు అని ఆయనకి, అంటే మనకి ఏదైనా సాధించాలంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్ళిన తర్వాత మనం ఏదైనా సాధిస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ తండ్రి కొడుకు ఏమన్నారంటే, అన్నిటికన్నా ఉత్తమంగా పరమాత్మ రూపాన్ని విస్పష్టం చేసే రూపం అయినా అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే. కానీ ఇవి ఒకదానికన్నా మరొకటి సూక్ష్మమైనవి, అన్నిటికన్నా మించినది ఆనందమయం, బ్రహ్మానుభూతి. ఆనందో బ్రహ్మ అంటాం మనం. ఆనందో బ్రహ్మ. మనం ఆనందంగా ఉంటేనే బ్రహ్మత్వాన్ని పొందినట్టు. ఇది శివానందమూర్తి నుంచి, సద్గురు శివానందమూర్తి నుండి అక్కడ ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావాల్సినటువంటి విషయాలని సద్గురు శివానందమూర్తి నుండి కలెక్ట్ చేయబడింది. రమణులు ఈ చరణంలో ఆనందమయ బ్రహ్మానుభూతి కొరకు అరుణాచలుని దయతో ప్రయత్నించమని, రమణులు ఈ చరణంలో ఏమన్నారు? ఆనందమయ బ్రహ్మానుభూతి కొరకు అరుణాచలుని దయతో ప్రయత్నించమని, అది ఈ శరీరమే తానని జీవభావము వదిలిన తర్వాత, అంటే ఈ సంపద వదిలిన తర్వాత సాధ్యమని ఈ చరణంలో సందేశమిస్తున్నారు. మనకు వస్త్రాలు ఉన్నాయి కదా, ఇవే వస్త్రాలు. మనోబుద్ధి అహంకార చిత్త వీర్ణను, వీటిని వదిలితే అసలైన దయ అనేటువంటి వస్త్రాన్ని ఆయన కప్పుతారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాతే, అది ఈ శరీరమే తానను జీవభావము వదిలిన తర్వాత సాధ్యమని ఈ చరణంలో సందేశమిస్తున్నారు. 31వ చరణం. సుఖ సముద్రము పొంగ వాక్మనములడంగా మూరక నమరు మనం అరుణాచల. తాత్పర్యం, అరుణాచల పరమశివ, నా హృదయంలోకి రావయ్యా, దానిని మౌనంతో నింపివేయి. చూడండి, రమ్మని పిలిస్తే మౌనంతో నింపేయమంటున్నారు. నాలో మాట కానీ, ఏ మనసుకు సంబంధించిన ఏ వ్యాపారం కానీ లేనట్టు చెయ్యవు. నాలో మాట కానీ, ఏ మనస్సుకు సంబంధించిన ఏ వ్యాపారం కానీ లేకుండా చెయ్యి. మనస్సు ఆ విధంగా శాంతంలో, మౌనంలో అణిగిపోయినప్పుడు ఆత్మజ్ఞానానుభూతి అద్భుతమైన సుఖ సముద్రంగా మారి పొంగుతుంది, నా హృదయాన్ని నింపేస్తుంది. అదే బ్రహ్మానందం. నేను వేరు, ఇతరులు వేరు అను తేడా ఉన్నప్పుడు మాట అవసరం. వ్యాపకుడమైన నీలో కలిసిపోయినప్పుడు ఇక నాకు మాటతో పనేమిటి కదా. ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేయాలంటే మాటతో కమ్యూనికేట్ చేస్తాం, కానీ మనంతా ఒకటే. నువ్వు వేరే, నేను వేరే అనే భావన ఎప్పుడైతే పోతుందో మాట పనే ఉంది, మౌనంతో ఉండాలి. అదే బ్రహ్మజ్ఞానం యొక్క సూక్ష్మం. రమణ మహర్షి మాటల్లో మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణం. ఇది అనుగ్రహించమని అరుణాచలేశ్వరునికి ఈ చరణంలో నివేదించుకున్నారు. 32వ శ్లోకం చరణం. వంచింత వేలనం చోదింపకిక నీదు జ్యోతి రూపము చూపు అరుణాచల. తాత్పర్యం, అరుణాచల శివ, ఇంకా నన్ను మోసం చేస్తావు ఏమిటయ్యా? ఇంకా ఎంతకాలమయ్యా ఈ దోబూచులాట? ఇంకా నాకు పరీక్షలు ఏమిటి? అన్ని రకాల పరీక్షలు పెట్టావు, ఇక శోధనలు వద్దు, నీ దయ ఒక్కటే మిగిలి ఉంది.
నీ మనోహరమైన జ్యోతి రూపాన్ని ఒక్కసారి నన్ను దర్శించని, అలా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించారు. ఇంకా విశేషించి ఏమన్నారు, రమణులకు జ్యోతికి అవినాభావ సంబంధం ఉంది. అంటే రమణులు జ్యోతి స్వరూపం అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఒకసారి వేకువజామున భక్తులందరూ శ్రీ రమణ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారు. హఠాత్తుగా రమణుల చుట్టూ ఒక జ్యోతి పుట్టింది. ఆయన నుదురును 6 సార్లు తాకింది. ఆ తేజస్సు అంతయు ఆయనలోనే కలిసిపోయింది. గణపతి ముని దీనిని చూసి సంతోషముతో రమణ మహర్షి కార్తికేయునిగా భావించి 8 శ్లోకాలని చెప్పారట గణపతి ముని. ఈ చరణంలో కోరుకున్నట్లుగానే రమణులు అంతిమ జీవితంలో జరిగింది. 1950 ఏప్రిల్ 14న రాత్రి 8:47 అరుణాచలంలో రమణ మహర్షి లీనమైపోయారు. సరిగ్గా అదే సమయానికి ఒక పెద్ద జ్యోతి దక్షిణ దిక్కు నుండి బయలుదేరింది. రమణులున్న గదిని దాటి ఉత్తర భాగంలో ఉన్న అరుణాచలపు దిక్కున కలిసిపోయింది. అరుణాచలంలోనే కాక దేశంలో అనేక చోట్ల చాలా మంది ఈ అద్భుత దృశ్యం చూసి పరవశించారు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పారం శాంతం స్థానం ప్రాప్యస్థి శాశ్వతం అని అర్జున, ఈ భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, అర్జున అన్ని విధములుగా ఆ పరమాత్మనే శరణు కోరు, అతని దయచేతనే పరమశాంతిని శాశ్వతమైన మోక్షమును నువ్వు పొందగలవు అని గీతలో చెప్పిన శరణాగతి కూడా రమణులు ఈ చరణంలో మనకు కనబడుతుంది. 33వ చరణం. పరవిద్య గరపి ఈ భూమి మైకము వీడి రూపగు విద్య చూపు అరుణాచల. తాత్పర్యము, ఓ అరుణాచల, ఇంతకాలము ఈ ప్రపంచపు భ్రమలనే నమ్మాను. ఇంతకాలం ఈ ప్రపంచపు భ్రమలనే నమ్మాను. ఈ మైకములో నన్ను పట్టించుకోలేదు, ఈ మైకంలో నిన్ను పట్టించుకోలేదు. ఈ భ్రమలని అంతము చేసే ముక్తినిచ్చే విద్యను నాకు అనుగ్రహింపు అన్నారు. వివరణ, పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ఉపయోగించే విద్యను పరావిద్య అంటారు. పరావిద్య అంటారు. పరమాత్మ గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగించే విద్యను పరావిద్య అంటారు. ఈ లోకంలో నేర్చే లౌకిక విద్యలు జీవించడానికి ఉపయోగపడతాయి కదా. ఇంజనీరింగ్, డాక్టర్, ఏవో మనం చేస్తున్న అన్ని రకమైనటువంటి మనం జ్ఞానాన్ని పొందుతున్నాం అంటే అది లౌకిక విద్యను జీవించడానికి మాత్రం ఉపయోగపడతాయి. అహంకారాన్ని పెంచుతాయి, ధనాన్ని ఇచ్చి ఉచ్చులలో పడవేసి మైకాన్ని పెంచుతాయి. పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ఉపకరించే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించగల నేను ఎవడను అనే ఆత్మవిచార మార్గం ఒకటే నేర్చుకోవలసిన అసలైన విద్య అనే రమణులు తాత్పర్యం. పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ఉపకరించే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించగల నేను ఎవడను అనే ఆత్మవిచార మార్గం ఒక్కటే నేర్చుకోవలసిన అసలైన విద్య అని రమణులు తాత్పర్యం. మనకి ప్రతిసారి రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మ విచారించు, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరవో తెలుసుకో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని మనకి ఆయన ప్రతి ప్రబోధంలో మనకు కనిపిస్తుంది. నేనెవరు తెలుసుకో. మనకు కనిపించే శరీరం కాకుండా ఇంకా అనేక శరీరాలు ఉన్నాయి. మనకు కనిపించే శరీరం ఇది భౌతికమైనటువంటి శరీరం, కానీ ఇంకా శరీరాలు ఉన్నాయి. మనం మరణం లేని మీరు బుక్ చదివిలో అంటే అందులో మనకి 7 రకాల బాడీలు ఉంటాయని చెప్పారు. ఈథర్ శరీరం, ఆస్ట్రల్ శరీరం, భావ శరీరం, ప్రాణ శరీరం, ఆత్మ శరీరం, ఇలా కంటికి కనిపించిన అనేక శరీరాలు మనకున్నాయి. వాటిని కంటితో చూడడం కుదరదు, మనసుతో దర్శించాలి. కనిపించడం అన్నది కంటికి పరిమితం. మనకి ఏది కనిపిస్తుంది? భౌతికమైనది కంటికి పరిమితం. కనిపించిన దానిని దర్శించడం మనస్సు పరిధిలోనిది. అలా దర్శింపచేసే సామర్థ్యం ఉన్నది ఆత్మకు మాత్రమే. ఈవేళ మనం టన్నుల కొద్దీ విజ్ఞానం, నాగరికత ఉందని సంబరపడిపోతున్నాం, కానీ ఇంతకు 1000 రెట్లు విజ్ఞానం ఆ పూర్వ రోజుల్లోనే ఉండేది. అది సంస్కారం. అప్పుడు మన వాళ్ళు హాయిగా పరలోకాలకు విహారయాత్రలకు వెళుతూ వస్తూ ఉండేవారట, ఆస్ట్రల్ జర్నీ చేసేవారట. అప్పుడే దేవతలతో, యక్షులతో, కిన్నెర్లతో, కింపురుషులతో, గంధర్వులతో చెలిమి చేసేవారు. ఇక్కడ
మనకి ఈజిప్టు, రోమ్ దేశాల నాగరికత గురించి అధ్యయనం చేస్తే అక్కడ చరిత్ర అవశేషాలను గమనిస్తే చాలా రహస్యాలు తెలుస్తాయి. ఈజిప్టులోని పిరమిడ్ల పింక్ రహస్యాలు ఇప్పటికీ తెలియడం లేదు. వారి ఖగోళ విజ్ఞానం, ఆత్మావగాహన నేటికి ఊహాతీతంగానే ఉంది. భూమి కొలతలు, భూమికి ఇతర గ్రహాలకు మధ్య దూరాలు ఎలా కొలవగలిగారు? ఎవరు భౌతిక శరీరాలతో వెళ్ళి టేపులు పెట్టి కొలిచి ఉండరు కదా. వారికి లింకులు తెలుసు. మానవ మేధస్సును విశ్వ మేధస్సుతో లింకు చేయడం వారికి తెలుసు. భౌతిక శరీరాన్ని ఇక్కడ భద్రపరిచి అశరీరులుగా విశ్వ సంచారం చేయడం వారికి తెలుసు. అంటే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం సాధించిన విజ్ఞానం కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి విజ్ఞానం ఎప్పుడో కనుక్కున్నారు మన వాళ్ళు. ఏ దేశ చరిత్ర పుటలు వెనక్కి తిప్పినా, ఏ జాతి చరిత్రలోకి తొంగి చూసినా ఆ కాలం వారికి అశరీర పరిజ్ఞానం పూర్తిగా ఉన్నట్లు, అశరీరం అంటే శరీరం లేకుండా ప్రయాణం చేసేటువంటి పరిజ్ఞానం పూర్తిగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మన పౌరాణిక కథలు, ఇతిహాసాలు లోతుగా పరిశీలించండి. ఎన్ని అద్భుతాలు బయటపడతాయో గమనించవచ్చు. రాజులు, ఋషులు యథేచ్ఛగా అలా అలా స్వర్గానికి హనీమూన్ ట్రిప్పులు చేస్తుండేవారట. అక్కడ దేవకన్యలతో, అప్సరసలతో సరదాగా షికార్లు చేసి సరదాలు తీర్చుకునేవారు. మనం రామాయణంలో రావణాసురుడు కానీ, లేకపోతే ఆ కార్తవీర్యార్జునుడు కానీ అలాగా వాళ్ళు పుష్పక విమానంలో ప్రయాణించేసి ఎన్నో అనుభవాలు వాళ్ళు పొందేవారు. అంటే చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం తాలూకా విజ్ఞానం గురించి మనం ఇప్పుడు సాధించిన దానికంటే అప్పుడే ఎక్కువ విజ్ఞానం ఉండేది. అలా విమానాల్లో ఆకాశ మార్గాన హిమాలయాలపైకి వెళ్ళేవారు. నదులు, సముద్రాలు ఆలవోకగా దాటి వెళ్ళేవారు. ఇంద్రసభకు వెళ్ళడం, నందనాల్లో విహరించడం, త్రిమూర్తుల్ని కలవడం, ముక్కోటి దేవతలతో ముచ్చట్లాడటం, ముచ్చట తీర్చుకోవడం బొత్తిగా కష్టం కాదని తెలుస్తుంది అంటారు మాస్టర్ శ్రీ శర్వారి పరావిద్య అనే పుస్తకంలో. రమణులు నేను అన్వేషణ పైన చెప్పిన పరిధులను దాటి పరావిద్య తీరానికి చేర్చి ఆత్మ సాక్షాత్కారం చేయిస్తుంది. జీవునికి ఈ అన్వేషణ చేసే శక్తికి కూడా పరమాత్మ అనుగ్రహం కావాలి. అంటే మనం ఆ స్టేజ్కి చేరాలంటే తప్పనిసరిగా దైవ అనుగ్రహం కావాలి. నేను అనే భావన విడిచిపెట్టాలి, మనోబుద్ధి అహంకారాలన్నీ విడిచిపెట్టాలి అని మనకి ఇంతకు ముందే చరణంలో చెప్పారు. అదే రమణులు ఈ చరణంలో కోరుతున్నారు. 34 చేరకున్నను నేను నీరుగా కరిగి కన్నీటేరే నశించు అరుణాచల. ఓ అరుణాచల, ఓ పరమశివ, నా శరీరం, నా మనస్సు నువ్వే. నాలోని ప్రతి అంశము నీలో కలవాలనుకుంటుంది. అంటే ప్రతి కణం, నా శరీరంలో ప్రతి కణం నీలో కలవాలనుకుంటుంది. నీలోకి నేను చేరకపోతే, నీవు నన్ను స్వీకరించకపోతే కలిగే వియోగ బాధని తట్టుకోలేను. కరిగి కరిగి నా శరీరము నీరు అవుతుంది. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే నేను కన్నీటిలో కరిగిపోతాను. నన్ను తొందరగా అనుగ్రహించు అని ప్రార్థించారు అరుణాచలేశ్వరుడు. చూడండి ఎంత అద్భుతంగా ఆయన ఆ భావాతీతం వ్యక్తం చేశారు. ఈ చరణాన్ని చెబుతున్నప్పుడు శ్రీ రమణ భగవాన్ కంటి నుండే గాక శరీరం అంతటి నుండి నీరు కారిందట. ఆ సమయంలో ఆయన తడిసి ముద్దయ్యారని పెద్దలు చెప్తారు ఈ చరణం చెప్పేటప్పుడు. తనకు కలిగే కన్నీటి గురించి రమణులు ఒకసారి ఇలా చెప్పారు. సాధారణంగా ఏ ప్రార్థన చేసేవాడిని కాదు అన్నారు. నా అంతరంగం విశ్వంలో అంతర్గమైన దానిని స్పృశించేది. దీనికి చిహ్నంగా కళ్ళ వెంట నీళ్లు కారేవి. అవి ఏ రకమైన సంతోష విషాదాలకు ఫలితాలు కావని పేర్కొన్నారు. నా కన్నీటి నుంచి నీరు పడ్డాయంటే ఆ సంతోషం కూడా కాదు, విచారం కూడా కాదని ఇక్కడ చెప్పారు. కన్నీరు అనగానే మహాదాతి అయిన మయూరధ్వజుని కన్నీటి వృత్తాంతం కలవరపడుతుంది. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి, చిన్న స్టోరీ చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మయూరధ్వజుని దగ్గరికి వెళ్తారు. ఏమి కావాలో కోరుకోమని మయూరధ్వజుడు అడుగుతాడు. రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్నప్పుడు దారిలో ఒక సింహం అడ్డుపడింది. మా కుమారుణ్ణి పట్టుకోగా బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించాం. అప్పుడు మీ కుమారుడు మీకు కావాలంటే మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా కావాలి అని సింహం అన్నది. అతడి భార్యాపుత్రులే స్వయంగా అతని శరీరాన్ని కోసి ఇవ్వాలి. కండిషన్ అంటే అతని భార్యాపుత్రులే
మయూరధ్వజుని యొక్క శరీరం పోసి ఇస్తే అప్పుడు మీ బిడ్డను విడిచిపెడతాను, నేను దాన్ని ఆహారంగా స్వీకరిస్తాను. అది తెచ్చి ఇస్తే మీ కుమారుని వదిలేస్తాను అని చెప్పింది అని కృష్ణుడు మయూరధ్వజునికి చెప్తాడు విషయం. ఆ ప్రకారంగా జరిగిన తర్వాత మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం ధర్మరాజు చూసి కన్నీటి దానం వద్దు అంటాడు. అయ్యో నువ్వు ఏడుస్తున్నావు, నాకు మా కన్నీరు ఎందుకు దానం? అప్పుడు మయూరధ్వజుడు అన్నాడు, అయ్యా బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు, బాధపడి నా శరీరం నీకు ఇవ్వట్లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది, కానీ ఆ అదృష్టం తనకు లేదని ఎడమ కన్ను బాధపడుతూ ఉంది. సగభాగం కదా, అంటే అడ్డంగా చీలాలి, ఇలాగా నిలువుగా చీరి కుడి భాగాన్ని ఇస్తే ఎడమ భాగం విడిచిపెట్టారు, అది సగభాగం అంటే. కాబట్టి నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది, కానీ ఆ అదృష్టం తనకు లేదని ఎడమ కన్ను బాధపడుతూ కన్నీరు పెడుతుందని చెప్తాడు. తర్వాత కృష్ణుని వరంతో దేవాలయ ధ్వజస్తంభంగా మయూరధ్వజుడు మారుతాడు. మనందరికీ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభమే ఈ మయూరధ్వజుడు. అతని కన్నీరు మన మనస్సులను ప్రక్షాళితం చేస్తుంటుంది. రమణులు ఈ చరణంలోని కన్నీరు కూడా అదే కోవలోకి చెందింది, మనల్ని తరింపు చేస్తుంది. 35వ శ్లోకం. చీయని త్రోసిన చేయు కర్మ తపన గాకేది మనుమార్గం అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, ఓ పరమశివ, నా చెడు కర్మలకు వచ్చే ఫలితాల నుంచి నువ్వే నన్ను కాపాడగలవు. నన్ను నిర్లక్ష్యం చేసావనుకో, పట్టించుకోలేదనుకో, నా పూర్వజన్మలో చేసిన చెడు కర్మల ఫలితం నన్ను కలిచివేస్తుంది. ఆ భయంకర పరిణామము నుంచి నీ దయ ఒక్కటే నన్ను కాపాడుతుంది. నాపై ఇప్పుడు నీ దయను చూపించు అని. అయ్యా అరుణాచల, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసావనుకో, గత జన్మలో చేసిన పాపకర్మలన్నీ నన్ను బంధించి వేస్తుంది, నన్ను కాల్చివేస్తుంది, నన్ను దుఃఖమయం చేస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి భయంకరమైనటువంటి కర్మ ఫలితం అనుభవించేటట్టు చేయొద్దు. నీ దయ ఒక్కటే నన్ను కాపాడుతుంది. దయచేసి నన్ను కరుణించి కటాక్షించు, నాపై ఎప్పుడూ నీ దయను చూపించు అని వేడుకుంటున్నాను. విశేషాలు. ప్రారబ్ధమనగా ప్రారంభించబడినది. మనకి ప్రారబ్ధ కర్మల గురించి అనుకున్నాం కదా. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగమ కర్మలు అని మనం తెలుసుకున్నాం. ప్రారబ్ధమనగా ప్రారంభించబడినది. మనము ఈ శరీరము ద్వారా అనుభవించవలసిన కర్మఫలమును ప్రారబ్ధము అంటారు. ఈ శరీరం ద్వారా ఏదైతే మనం అనుభవిస్తామో ఆ కర్మఫలమును ప్రారబ్ధము అంటారు. పూర్వజన్మలో చేసినది వ్యక్తమై మనకి వర్తమానం జన్మిస్తే అలాంటి కర్మకు ప్రారబ్ధం అని పేరు. ప్రారబ్ధము 3 విధములుగా ఉంటుంది. ఇచ్ఛా ప్రారబ్ధము అంటే చూడండి, ఇంక ప్రారబ్ధం కూడా 3 రకాలుగా ఉంటుందట. ఇచ్ఛా ప్రారబ్ధము అంటే మనఃపూర్వకంగా కోరి గతములో చేసిన పుణ్య పాప కర్మల యొక్క ఫలములు ఇప్పుడు అనుభవంలోనికి వచ్చిన వాటిని ఇచ్ఛా ప్రారబ్ధం అంటారు. రెండోది అనిచ్ఛా ప్రారబ్ధము అంటే తాను కావాలని కోరకుండా దైవికంగా సంభవించేవి అని ఇచ్ఛా ప్రారబ్ధము. ఉదాహరణ, వ్యాధి కలుగుట. మనకు తెలియకుండా టక్కున ఒక వ్యాధి వస్తుంది, అది కర్మఫలం అనుకోండి, ఇంకేదైనా సరే. కానీ ఇది అనిచ్ఛా ప్రారబ్ధం. మనం కోరుకోం. ఎవరైనా కష్టాలు కోరుకుంటారా? ఎవరైనా రోగాలు కోరుకుంటారా? కోరుకోరు. కాబట్టి దాన్ని అనిచ్ఛా ప్రారబ్ధం అంటారు. మూడవది పరీక్షా ప్రారబ్ధము. ఇతరులు కోరుట వలన ప్రాప్తించిన కర్మఫలములు. చాలా మంది మనం పాడైపోవాలనో, మనకి రోగాలు రావాలనో, మనకు నెగటివ్ ఎనర్జీ వాళ్ళు పంపిస్తుంటారు అన్నమాట. దానివల్ల పరీక్షా ప్రారబ్ధము ఇతరులు కోరుట వలన ప్రాప్తించిన కర్మఫలములు. ఈ ప్రారబ్ధము విడిచిపెట్టబడిన బాణం వంటిది. ఈ ప్రారబ్ధం అంటే విడిచిపెట్టబడిన బాణం వంటిది. అనుభవించి రద్దు చేసుకోవలసినదే కానీ వేరొక మార్గం లేదు. కర్మఫలాన్ని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. కర్మఫలము వదిలిన బాణం వంటిది. అది మంచి కర్మ చేస్తే అది మనం ఎక్కడ ఉన్నా సరే పట్టుకుంటుంది. చెడు కర్మ చేస్తే అది బాణంలాగా మనకి తగులుతూనే ఉంటుంది. విడిచిపెట్టిన బాణం లాంటిది అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. జీవన్ముక్తులు కూడా వదిలిపెట్టబడింది. జీవన్ముక్తులు కూడా పెట్టది. అంటే జీవన్ముక్తులు అంటే జీవం నుంచి ముక్తి అయిపోయిన వారు కూడా నువ్వు కర్మఫలం మాత్రం విడిచిపెట్టదట. ఎవరైనా అనుకోండి, రమణ భగవాన్ కానీ, లేకపోతే రామకృష్ణ పరమహంస కానీ, లేకపోతే సదానంద యోగిని, ఎవరికైనా సరే వాళ్ళు యోగులైనంత మాత్రం కర్మఫలం మాత్రం వాళ్ళని వదిలిపెట్టదట. జీవితం నుంచి ముక్తి అయిపోయినా సరే కర్మఫలం మాత్రం వదిలిపెట్టది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్.
అనుభవంతో సమాప్తం కావలసినదే, దాన్ని అనుభవించాలి, తప్పదు. వాడు పామరుడైన పండితుడైనా అనుభవించి గాని దాన్ని బాకీ తీర్చుకొనలేడు. ఈ ప్రారబ్ధము ఒక్కొక్కసారి భగవంతుని దయ వలన నశిస్తుందని రమణులు ఈ చరణంలో చెప్తున్నారు. అయ్యా, నీ దయ ఉంటే మా ప్రారబ్ధ కర్మలన్నీ కూడాను నాశనం అయిపోతాయి. కాబట్టి మీ యొక్క కృపా కటాక్షం మా మీద వర్షించు, దయతో మమ్మల్ని కాపాడని ఇక్కడ రమణ భగవాను అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తున్నారు. ప్రారబ్ధం అనుభవంలోకి రావడం గురించి ఒక చిన్న విషయం. 1 minute. Sorry for interruption. ప్రారబ్ధం అనుభవంలోకి రావడం గురించి ఒక చిన్న విషయం చెప్తున్నారు. ప్రారబ్ధవశాత్ ఒక వ్యక్తికి ఒకనాడు విపరీతమైన రక్తస్రావం జరిగి హాస్పిటల్లో మంచం మీద పడడం రాసి ఉన్నది అనుకుందాం. ప్రారబ్ధం అంటే ఒక వ్యక్తికి ఒకనాడు విపరీతమైన రక్తస్రావం జరిగి హాస్పిటల్ మంచం మీద పడడం రాసి ఉంది. ఆయన కర్మఫలం అది. అది 2 విధాలుగా అనుభవంలోకి రాగలదు. మొట్టమొదటిది, ఏదో విధంగా దెబ్బ తగిలి శరీర భాగం తెగి కోసుకొని రక్తం కారిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్ మంచం మీద పడి అక్కడ వారిచే వైద్య సేవలు పొంది తగ్గాక ఇంటికి వెళ్ళవచ్చు. రెండవది, అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసిన రోగికి అవసరమైన రక్తం కావలసి వచ్చి సదరు వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి తనంత తానుగా హాస్పిటల్ మంచం ఎక్కి రక్తం ఇచ్చి కాసేపు హాస్పిటల్ బెడ్ మీద ఉండి అక్కడ వారిచే కొద్ది వైద్య సేవలు పొంది తిరిగి ఇంటికి వెళ్ళకపోవచ్చు. ఇది కూడా కర్మ విపాకమే. ఈ విధంగా కూడా కర్మ ధ్వంసం అవుతుంది. అంటే ఇక్కడ మనకి అయితే రెండో విషయానికి మన ప్రారంధం అని బాధ ఉండదు. అందుకే బ్లడ్ డొనేషన్ చేయడం చాలా ఉత్తమమైనటువంటి కార్యం. బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇటువంటి ఏమైనా కర్మలు వచ్చేయాలంటే, మనకి యాక్సిడెంట్లు కానీ ఏదైనా అయ్యేలా అంటే ఈ విధంగా మన కర్మ విపాకం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బ్లడ్ డొనేట్ చేయండి. కాబట్టి అయితే రెండో విషయానికి ఏంటి, రక్తదానం చేశాడు ఆయన. ప్రారంధం అని బాధ ఉండదు, పైగా ఉత్సాహం. నేను నా బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కాపాడాడో, లేకపోతే ఆయన యాక్సిడెంట్ నుంచి ఆయనకి సహాయం అందింది, రక్తం ఇచ్చి కాసేపు హాస్పిటల్ బెడ్ మీద ఉండి, సో ఆనందము కూడా కలగవచ్చు, ఉత్సాహం కూడా కలగవచ్చు. కానీ ఇది ప్రారంధమే అని గుర్తించం. ఇది ప్రారంధం అని గుర్తించం. కానీ మొదటి విషయంలోనే ప్రారంధం అనుకుంటాం. ఎందుకంటే అది ఎక్కువ బాధ. అసలు ప్రారంధం అంతా జీవితానికి రమణ చెప్పినట్టు ఇదే ఒక పుండు, దీనికి పుల్లు పుట్టొచ్చు, నొప్పి వేయవచ్చు, కండూతితో సుఖం అనిపించవచ్చు. జీవితంలో విషయాలను పరిశీలిస్తే జాగ్రత్తగా ఈ విధంగా అన్వయమవుతాయి ఒకసారి తరచి చూసుకుంటే అని అన్నారు. త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు పరశురామునికి జ్ఞానబోధ చేయనప్పుడు ప్రారబ్ధం అనున్నది సంకల్ప వికల్ప క్రియలలో తత్క్షణం లభించే ఫలితమే అని చెప్పారు. శ్రీపాద శ్రీవల్లభ పారాయణంలో భక్తులకి కర్మఫల నుండి దాటించడానికి స్వప్నంలో కూడా వెళ్ళి వారి యొక్క బాధల్ని, కర్మ యొక్క ఫలాలను కూడా విచ్ఛేదం చేసేటటువంటి చూపించారు నిదర్శనాలు శ్రీపాద శ్రీవల్లభులు. దత్తాత్రేయ యొక్క 2వ ఇన్కార్నేషన్ శ్రీపాద శ్రీవల్లభ పురాణంలో ఉంది. అంటే భక్తులను కాపాడాలంటే ఆయనకి ఏదో యాక్సిడెంట్ ఉందో, రోగం ఉందో అని వచ్చేలాంటే ఎవరైతే ఆ బాధతో, ఆ రోగంతో బాధపడుతున్నారో వాళ్ళకి స్వప్న దర్శనం ఇచ్చి ఆ రోగాల నుంచి నయం చేసేటటువంటి సందర్భాలు షిరిడి సాయిబాబా కానీ, దత్తాత్రేయులు కానీ, లేకపోతే శ్రీపాద శ్రీవల్లభులు కానీ, నృసింహ సరస్వతి కానీ ఎన్నో మనకి ఆ గురువుల ద్వారా మనకి నయం అయ్యాయని చెప్పుకుంటారు. సంకల్పం చేయగానే అది వికల్పం కావటానికి తత్క్షణము కావచ్చు, లేదా ఆ జీవితకాలం కూడా పట్టొచ్చు. కర్మఫలం నుంచి బయటపడడానికి ఒక్క క్షణంలో కూడా కర్మ విపాకం అయిపోవచ్చు, లేదా జీవితకాలం కూడా పట్టొచ్చని త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు పరశురామునికి చెప్పారు, జ్ఞానబోధ చేశారు. శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు ప్రారబ్ధం వల్ల గొడ్డలతో నరకబడు స్థితి కలిగితే అమ్మవారి దయతో శ్రీ రామకృష్ణ పరమహంసులు వారు ప్రారబ్ధం వల్ల గొడ్డలతో నరకబడు స్థితి కలిగితే అమ్మవారి దయతో గోటితో పోతుందన్నారు. శ్రీ రమణులు కూడా ఈ 35వ చరణంలో ఆ దయా విశేషాన్ని మనకి చెప్పారు. 36వ శ్లోకం, చెప్పక చెప్పి నీవు మౌనత నుండని ఊరక ఉందివే అరుణాచల.
తాత్పర్యం అరుణాచల పరమశివ, నువ్వు చెప్పకుండానే చెప్తున్నావు, మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు, నీవు నిశ్శబ్దంగా ఉంటున్నావు. విశేషించి అరుణాచలాధీశుడు తనకు మౌన దీక్ష అనుగ్రహించాడని, మౌనం ద్వారా తన ఉపదేశాన్ని అనుగ్రహించాడని ఈ చరణంలోని ఆంతర్యం. కేవలం మాట్లాడకపోవడమే మౌనం కాదు, మనస్సులో నిరర్థకమైన ఆలోచన లేకుండా ఉండటం కూడా మౌనమేని. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, మనసా వాచా కర్మణ అంటే మనసును కూడా బంధించడం, మనసును కూడా మన ఆలోచన నుండి శూన్యం చేయడమే మౌనం అంటే అర్థం. మనకు ప్రపంచంతో సంబంధాలను కలిగించే మనస్సు ఆత్మలో అణిగిపోతే శాంతి సాధకునికి కలుగుతుంది. ఎప్పుడు మనకు ప్రపంచంతో సంబంధాలను కలిగించే మనస్సు ఆత్మలో ఎప్పుడైతే అణిగిపోతుందో అప్పుడు శాంతి సాధకునికి కలుగుతుంది. సనకుడు మొదలైన శిష్యులకు శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహించిన మౌనోపదేశాన్ని రమణ మహర్షి ఈ చరణంలో ప్రస్తావించారు. ఒకసారి మౌనాన్ని గురించి రమణులకి భక్తునికి మధ్య సంభాషణ జరిగింది. ఏమన్నారు? భక్తుడు అడిగాడు, మౌనం అనగా ఏమి అడిగాడు. మహర్షి అన్నారు, తలపులు లేని స్థితియే మౌనము. తలపులు లేని అంటే ఆలోచనలు లేని స్థితియే మౌనము. అదే మౌనముతో కూడిన ధ్యానము. మౌనముతో కూడిన నిశ్చల ధ్యానమే నిరంతర వాగ్దాటి. అందుకే మనకి శ్వాస మీద ధ్యాస అన్నారు పత్రిజీ గురువు గారు. శ్వాస మీద ఎప్పుడైతే మనం ధ్యాస పెడతాం మన ఆలోచనలన్నీ శూన్యం అయిపోతాయి. కానీ అది చాలా కష్టం, సాధనతోటే అవుతుంది. కాబట్టి తలపులు లేని స్థితియే మౌనము, అదే మౌనముతో కూడిన ధ్యానము. మౌనముతో కూడిన నిశ్చల ధ్యానమే నిరంతర వాగ్దాటి. భక్తుడు అడిగాడు, అటులైన మన భావనలను ఇతరులకు తెలియచేయటం ఎలాగా అని అడిగారు. మహర్షి అన్నారు, ద్వంద్వాలను చూచినంత వరకు సంభాషణ అవసరము. ద్వంద్వాతీత స్థితిలో మౌనమే సంభాషణము అని అన్నారు. అంటే నువ్వు వేరే నేను వేరే అనేటువంటి ఈ రెండు ద్వంద్వాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనకు సంభాషణ అవసరం. ఎప్పుడైతే ద్వంద్వాతీత స్థితిలో ఉంటే మౌనమే సంభాషణ. భక్తుడు అన్నాడు, రమణులు బయటికి వెళ్ళి ప్రపంచానికి సత్యమును ఎందుకు బోధించరు అని అడిగారు. ఈ సత్యాన్ని ఎందుకు బోధించరు అంటే మహర్షి అన్నారు, నేను చేయటు లేదని ఎట్లు అనేది వేదిక పైన కూర్చొని ఉపన్యసించటియే సత్యమును బోధించడియా? బోధన మౌనమునందు మాత్రమే జరుగును. గంటల కొద్దీ ప్రవచనమును విని బయటికి వెడలనంతనే విస్మరించటి కనను. అంటే మనం ప్రవచనాలు వింటాం, స్టాగట్టు కోటీశ్వరరావు గారి ప్రవచనం, గరికపాటి నరసింహమూర్తి గారి ప్రవచనాలు, ఇంకెంతమంది సోమశేఖర శర్మ గారి ప్రవచనాలు వింటుంటాం. ఆ విన్నంతసేపు కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాం. ఒక్కసారి మనం బయటకు వచ్చి మళ్ళీ వచ్చేసరికి మనం అందులోని మామూలు అయిపోతాం. ఎందుకు? గంటల కొద్దీ ప్రవచనం విని బయటికి వెళ్ళినంతనే విస్మరించడు కనను. పవిత్ర సన్నిధి అందు కొద్దిసేపు ఉండి పొందిన అనుభూతి ద్వారా జీవితం పట్ల అవగాహన మార్చుకున్నట్టు మంచిది. ఈ రెండిటి యందు ఏది మంచిది? ప్రసంగముల ద్వారా తెలియచేయటియా లేక మౌనమునందే అంతఃశక్తిని ప్రసరింపచేయటియా అని అన్నారు. ఇక్కడ మౌన బోధన గొప్పదని రమణులు పై సంభాషణ ద్వారా మనకు తెలియజేశారు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని పరబ్రహ్మ వస్తువును గురించి శృతి చెబుతున్నది. బ్రహ్మ వస్తువును మనసుతో పొందడానికి వీలు లేదు. బ్రహ్మ వస్తువును మనసుతో పొందడానికి వీలు లేదు అంటే అక్కడ పదములు, భాష, వాక్యములు దానిని నిర్దేశింపలేవు, వాటికి ఆ శక్తి లేదు. మౌన ధ్యానం ఒక్కటే శరణ్యం. రమణ మహర్షి ఈ చరణంలో అదే ప్రబోధించారు. 37వ శ్లోకం, 37వ చరణం. సోమరనైతిని మిన్నని సుఖనిద్ర కన్న వేరే ఎదిగతి అరుణాచల. తాత్పర్యం, అరుణాచలేశ్వర శివ, నేను సోమరనయ్యాను. ఏవో వినోదాలతో కాలాన్ని ఖర్చు చేస్తూ సుఖంగా నిద్రపోతూ నా కాలాన్ని గడుపుతున్నాను. నాకు అంతిమ లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని గ్రహించటం లేదు. నాకు నువ్వు తప్పించి ఇంకొక గతి లేదు అని అన్నారు ఈ చరణంలో. అన్నీ దేవుడే నడిపిస్తాడు కదా, మనమేమీ చేయకుండా సోమరిగా ఉండవచ్చు కదా, అంటే అన్ని భగవంతుడు నడిపిస్తాడు కదా, మనం ఎందుకు ఏ పని అనేది చేయాలి అని ఇక్కడ మనం అనుకుంటే సోమరిగా ఉండవచ్చు కదా. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారే, అన్ని ప్రారంధం ప్రకారం జరుగుతుందంటారు కదా, మరి ప్రత్యేకంగా ఈ దుర్గణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవాలన్నట్టు ఎందుకు అన్న సందేహానికి శ్రీ రమణులు ఒకసారి ఇలా జవాబిచ్చారు.
శరీరం ఉంది, దానికి ఎక్కడో ఒక వ్రణం, వ్రణం అంటే పుండు పుడుతుంది అనుకో, డాక్టర్ వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసివేసి మంచి రక్తానికి రక్షణగా కట్టుకట్టడం, లేదా అట్లాగే ఇది కట్టట్లేదా అని అంటున్నారు. అంటే శరీరం ఉంది, దానికి ఎక్కడో ఒక వ్రణం పుడుతుంది, డాక్టర్ ఏం చేస్తారు, కత్తితో భాగం కోసేసి చెడు రక్తం తీసేసి మంచి రక్తానికి రక్షణగా కట్టుకట్టట్లేదా, అట్లాగే ఇదిను ఈ వ్రణం కోయకుండా వదిలిపెడితే లోపలంతా కుళ్ళుతుంది, అది ఆ వ్రణం విడిచిపెట్టే మంది శరీరం అంతా వ్యాపిస్తుంది. కాబట్టి ట్రీట్మెంట్ చాలా అవసరం. దాన్ని ఎక్కడైతే చెడు భాగం ఉందో దాన్ని తీసివేసి మళ్ళీ కట్టుకట్టి కొత్త రక్తం వచ్చేటటువంటి విధానం డాక్టర్ గారు ఎలా చేస్తారో అలాగే అట్లాగే ఇది కూడాను. ఈ వ్రణం కోయకుండా వదిలితే లోపలంతా కుళ్ళుతుంది, కోసిన వెనుక కట్టకుంటే చీవు పడుతుంది. మానవుని నడవడికలోనూ అంతే. దుర్గుణాలు, దురభ్యాసాలు రణం లాంటివి, శరీరంలో పుండ్లు లాంటివి, వ్రణాలు లాంటివి. కోసివేయకుంటే పతితుడవుతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి. ఆధ్యాత్మిక సాధనలో దైవాన్ని నమ్ముకోవాలి. మన ప్రయత్నం మానకూడదు, సోమరతనాన్ని వీడాలి. ఇదే రమణుల సందేశం. సోమరతనాన్ని కూడదని శ్రీ రమణులు వివరించిన కథ ఇది. ఏంటి? చిన్న కథ. ఒక పిచ్చుక గుడ్డు సముద్రంలో జారి పడిపోయింది. ఆ గుడ్డును బయటికి తీసి రక్షించాలని పట్టుదలతో సముద్రంలో నీళ్లను బయటికి పోసేస్తానని విసుగు విరామం లేకుండా సముద్రంలో మునిగి ఆ పిచ్చుకి ఏం చేస్తున్న, ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు వచ్చి రెక్కలతో విదిలించడం చేస్తుంది. తల్లి పిచ్చుక ఏం చేసింది, గుడ్డు ఎప్పుడైతే సముద్రంలో పడిపోయింది, నేను ఈ సముద్రం మొత్తం బయట పడేసి నా గుడ్డను రక్షించుకుంటానని సంకల్పం పట్టింది తల్లి పిచ్చుక. నారదుల వారు ఇది చూశారు. వెర్రి పిచ్చుక, నీకు ఇది సాధ్యమా అని అడిగారు. సాధ్యమా అసాధ్యమా అన్న చింత నాకు లేదు, పట్టుదలతో ప్రయత్నిస్తాను. పైన దేవుడు ఉన్నాడు చూడండి. ఇక్కడ సాధ్యమా అసాధ్యమా అన్నది నేను పట్టించుకోలేదు, నాకు ఆ చింతే లేదు, పట్టుదలతో ప్రయత్నిస్తాను. పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది అని ఆ పిచ్చికి జవాబు. నారదుడు ఇలా ఆనందించి గరుడుని వద్దకు వెళ్ళి విషయం చెప్తాడు. గరుడు పరుగున వచ్చి 2 రెక్కలతో ఒక్కసారి విసిరాడు. నీరంతా 2 పాయలై చెదిరి గురుడు బయటపడింది. పిచ్చుక ఆనందంతో ఆ గురుడుని తీసుకుంటుంది. అదే విధంగా ఆత్మచింతన కలవారు సోమరిపోతులు కాకూడదు. ఎవరికైతే ఆత్మచింతన ఉందో సోమరిపోతులు కాకూడదు. ఈ పని పెద్దదే, మనము ఈ పని చేయగలమా అని సందేహింపకూడదు. మనం శ్రద్ధతో చేస్తుంటే దైవానుగ్రహం అదే లభిస్తుంది. ఈ చరణంలో అంతరార్థం ఇదేని. అంటే మనం ఏ పని చేయకుండా ఏది అవదు. మన సంకల్ప బలం ఎంత గట్టిగా ఉంటే, మన నిర్ణయాలు ఎంత గట్టిగా ఉంటే మనం అనుకున్నది సాధించగలం అనేది ఇక్కడ రమణ భగవాన్ ఇక్కడ మనకి సందేశం ఇచ్చారు. ఇంకో చరణం, శౌర్యము చూపిత శమింపనని మాయ చెలింపుకున్నావు అరుణాచల. తాత్పర్యం, అరుణాచల శివ, నీ జ్ఞాన పరాక్రమాన్ని చూపించావు, నీ జ్ఞాన పరాక్రమాన్ని చూపించావు, నా అజ్ఞానాన్ని, నా మాయను పోగొట్టావు, ప్రాపంచిక భ్రమలు పోగొట్టావు, నా హృదయంలో ఎటువంటి కదలిక లేకుండా స్థిరంగా ఉన్నావు అని చెప్పారు. జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెడతారట. జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెడతారట. అరుణాచల ప్రవేశమునకు ముందు జీవితం ఆ గీతకు ఒకవైపు, అరుణాచల ప్రవేశం తర్వాత జీవితం గీతకు మరొక వైపు. అరుణాచలంలోనికి ప్రవేశించాలంటే ఈశ్వరుని దయ కావాలి. ఆ దయ పొందిన జీవుని స్థితిని రమణులు ఇందులో వర్ణించారు. మనం ఇంకా 2 శ్లోకాలు చెప్పుకొని పూర్తి చేద్దాం. 7 అయిపోయింది. మాస్టర్స్ 40 వరకు చెప్పుకున్నాం. కుక్కకు నీచమే నేనే గుర్తుకొని వెదకి నింజేరదు అరుణాచల. తాత్పర్యం, ఓ అరుణాచల, నేను కుక్క కన్నా తక్కువడినా? కుక్క తన ఆహారాన్ని వాసనతో కనుగొంటుంది. అలాగే నా ఉనికికి ఆధారమైన నిన్ను నేను కూడా వెతికి చేరుతాను. నేను అనే ఆలోచన మూలాన్ని వెతికి దానిని చేరి ఆత్మలో లీనమవుతానని తాత్పర్యం. కోతి, కుక్క, నెమలి మొదలైన జంతువులన్నీ మీరు అని గౌరవంగా సంబోధించి ప్రేమించేవారు రమణ భగవాన్. మహర్షి శరీర త్యాగం చేసిన గదితో పాటు స్వామి స్పర్శ దీక్షతో ముక్తి పొందిన గోవు లక్ష్మీ సమాధి, కుక్క, జాకి, కాకి, జింకకు వల్లీల సమాధులు కూడా రమణాశ్రమం సన్నిహితంగా ఉన్నాయి. 40వ శ్లోకం, 40వ చరణం, జ్ఞానము లేక యానదైన్యము బాప జ్ఞానము తెలిపి భ్రోమ అరుణాచల. ఓ అరుణాచల,
ఓ పరమశివ, నాకు జ్ఞానము లేదు, కానీ నిన్ను వెతకాలని చూడాలని నాకు తపన మాత్రం ఉంది. అంతా నీ ఆజ్ఞ. నీలో ఐక్యం పొందాలని ఈ దీనుని కోరిక. ఈ దైన్యాన్ని పోగొట్టవయ్యా. అసలైన జ్ఞానము మాయ తొలగితే వచ్చే జీవుడు దేవుడు ఒకటే అనే స్థిర బుద్ధి నాలో కలిగింపవయ్యా. అది తెలిపి నన్ను రక్షించు. మనిషికి కలలో ఏవేవో కనిపిస్తాయి. నిద్రలో అదంతా నిజంగానే ఉంటుంది. మేలుకున్న తర్వాత అదంతా కల అనిపిస్తుంది. అలాగే జ్ఞానము కలిగినప్పుడు ప్రపంచం కళ అనిపిస్తుంది. మనకి ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో ఈ ప్రపంచం అంతా కళ, ఇదంతా మాయ, ఇదంతా భ్రమ, ఇదంతా భౌతికం అని అనిపిస్తుంది. ఇదంతా ఒక కళ అని తెలుసుకుంటాం. జాగ్రత్తావస్థ ఉన్నంత వరకు ఈ జగత్తు జీవం, ఈశ్వరం అన్నీ సత్యం అనుకుంటాం. ఈ అవస్థలు దాటి తురియ వ్యవస్థకు అంటే లాస్ట్ స్టేజ్ తురియావస్థకు వస్తే గాని ఇవన్నీ నిజం కావని, ఒక ఆత్మ మాత్రమే సత్యమని తెలుస్తుంది. ఈ జ్ఞానము కలిగించమని ఈ చరణంలో రమణులు కోరిక. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఇప్పటి వరకు 40 చరణాలు చెప్పుకున్నాం. అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞుని. ఈ గ్రూప్ లో ఉన్న మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ క్లోజ్ చేసుకున్నాం. మణిమాల మేడం గారు. Leave all the masters. Thank you very much. Thank you very much.